మునుగోడు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ కేసీఆర్ మరి 30 తారీఖు అనగానే రాష్ట్రం మొత్తం సంచలనం. మరి చౌటుప్పల్ మండలంలో చౌటుప్పల్ నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ మండలం, చండూరు మండలం హడావిడి మొదలైంది. ఇప్పటికే బస్సులు రావడం కూడా చూస్తూనే ఉన్నాం, ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. కేసీఆర్ సభ ఏం చెప్తాడు ఈరోజు, మునుగోడు గురించి ఏం మాట్లాడతాడు, కేంద్రం పైన, నరేంద్ర మోడీ పైన జరిగినటువంటి అంశాలపైన మరి ప్రశ్నలు సంధిస్తారా? సో నువ్వా నేను టఫ్ అంతా నీ ఫైట్లో ప్రస్తుతం మనం చౌటుప్పల్లో ఉన్నటువంటి 13వ వార్డు, మరి చౌటుప్పల్ మున్సిపాలిటీ సీనియర్ నాయకులు, మునుగోడు సీనియర్ నాయకులు చెవగోని మహేష్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో వారిని తెలుసుకున్నాను. చెప్పండి, యూత్ లీడర్ ఏమనిపిస్తుంది, ఏమంటారు యంగ్స్టర్స్? ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో కానీ మా ఐదు మండల 6 మండలాల్లో కానీ చూస్తూ ఉంటే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో జరిగినంత అభివృద్ధి ఇప్పటికీ ఈ దేశంలో ఎక్కడా జరగలేదు. అంటే దాదాపు మన భారతదేశంలోనే తెలంగాణ అత్యంత ప్రాధాన్యతగా ఎదిగింది. ఈ 8 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా యువత పూర్తిగా తెలంగాణ పూర్తి యువత దాదాపు 70% టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఏ విధంగా జరిగినాయో, ఇప్పుడు ఆసరా పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, కేసీఆర్ కిట్టు కానీ, ఒంటరి మహిళ కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇది చూస్తూ ఉంటే చెప్పుకుంటూ పోతూ ఉంటే రాస్తే రామాయణం గీస్తే భగవతి అనే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు. అదేవిధంగా ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మన బీజేపీ ప్రభుత్వం ఈ గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకు ధరలు, పెట్రోల్, డీజిల్ వగేరా చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళది కూడా మామూలుగా ఏం లేదు. ఏమంటారు వాళ్ళు, తెలంగాణకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. ఏం చేసారు వాళ్ళు తెలంగాణకి? ఏమీ చేయలేదు. పేదవాడు బైక్ మీద తిరగాలి. వాడు పెట్రోల్ పరిస్థితి ఏంది? 75 రూపాయలది కాస్త 105 రూపాయలు అయింది. డీజిల్ 60 రూపాయలది కాస్త 100 రూపాయలు అయింది. దాని గ్యాస్ 400 నుంచి 1200 వరకు అయింది. అదే తెలంగాణలో చూస్తూ ఉంటే కేసీఆర్ గారు మన సంక్షేమ పథకాలు, ఈ రిజర్వేషన్లు, ఇప్పుడు ఎస్టీలు ఉన్నారు 3% నుంచి 10% తెచ్చారు ఎస్టీలకు. అదేవిధంగా ఇంకెన్నో చెప్తా ఉంటే లేదు. పేదలు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళకి 3 లక్షలు ఇస్తా అని చెప్తున్నాడు, ల్యాండ్ ఉంటే డబుల్ బెడ్రూమ్ అని చెప్తున్నారు. ఇదే విధంగా ఎవరు చేశారు? ఏ ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ గారు చెప్పారు. అంటే కేసీఆర్ గారు ఆదేశం వరకు కేటీఆర్ గారు నడుస్తారు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, దత్తత తీసుకుంటామని చెప్తున్నారు. మాకు చాలా సంతోషం ఈ నియోజకవర్గ ప్రజలకి. ఎందుకంటే దత్తత తీసుకుంటే ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాను, నేను అభివృద్ధి పనులు చేస్తాను చెప్పాను. మున్సిపల్ శాఖ ఉన్నారు, మా చౌటుప్పల్ మున్సిపాలిటీ ఉంది కాబట్టి మాకు అభివృద్ధి జరగాలి. కాబట్టి దాదాపు ఈ చౌటుప్పల్లో 70% యువత టీఆర్ఎస్ వైపు ఉన్నారు. మత్తుకు బానిసైనటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు బీజేపీలో ఉన్నారు. సో కాళేశ్వరాలు కట్టి కుటుంబం జేబులు నింపుకున్నారని విమర్శిస్తున్నారు ప్రతిపక్షాలు. కాళేశ్వరం కట్టి కుటుంబ జీవులు నింపుకుని చెప్తున్నారు, బాగానే ఉంది. కాళేశ్వరం వల్ల ఎంతమందికి నీ వాటర్ వెళ్తున్నాయో మీకు కూడా తెలుసు, దాదాపు మీడియా వాళ్ళకి తెలుసు. అదేవిధంగా ఇప్పుడు మిషన్ డబ్బులు జేబులో నింపుకున్నారని చెప్తున్నదా, కుటుంబ పాలన అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ మోడీ గారు అయితే ఉన్నారో, కుటుంబ పాలన అని చెప్పే వ్యక్తులు అయితే ఎవరు ఉన్నారో, 18,000 కోట్ల కాంట్రాక్ట్ అనేది రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళారా? ఆలోచించండి. ఈ రోజు గిట్ట నిన్న కేటీఆర్ గారు బయట పెట్టారు రుజువు. ఎంతమంది డబ్బులకు ఎన్ని అకౌంట్లో, ఒక చౌటుప్పల్లోనే దాదాపు 10-20 కోట్ల రూపాయలు డబ్బులు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి సుశీల్ ప్రాణ్ నుంచి. అలాంటివి వాళ్ళు చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శ ఎదుర్కోలేక, ఈ పార్టీ అభివృద్ధి నుంచి ఎదుర్కోలేక విమర్శలు చేస్తూ ఈ పార్టీని ప్రభావాలకు గురి చేసి ఈ ఏమంటారు గుర్తులు వేరే గుర్తులు తెచ్చి టీఆర్ఎస్ ఉడగొడని కంకణబద్దులై వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఆలోచన చేసినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా టీఆర్ఎస్ పార్టీ 30,000 నుంచి 40,000 మెజార్టీతో గెలుస్తుంది. అది తథ్యం. సో మీరు అంటున్నారు డబ్బులు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని. సో ఇక్కడ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, పోలీసు వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తారని అంటారుగా. అది తప్పండి. ఎందుకంటే దాదాపు పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరు అన్ని బండ్లు చెక్ చేస్తున్నారు. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిపెట్టి బీజేపీ వాళ్ళని పట్టుకున్నది రాంగ్. ఎందుకంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి భయప్రాంతం గుర్తు చేసి వీళ్ళు ఆర్మీ దించి మేము ఆర్మీతో మేము ఏదో చేయాలని ఆలోచన చేస్తారు. వాళ్ళకి ధైర్యం ఉంటే ఈరోజు అమిత్ షా గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఏమైంది మీటింగ్ ఎందుకు రద్దు చేసుకున్నారు అంటే వాళ్ళకి భయం మొదలైంది. ఇప్పుడు నెక్స్ట్ 4 తారీఖు నాడు రాజగోపాల్ రెడ్డి గారు మేము బయట ఆస్ట్రేలియా ట్రిప్ గురించి ఆల్రెడీ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇవన్నీ ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు చేసినా, ఎన్ని మభ్యపెట్టినా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం చెందుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మైదాకులను పెట్టి ఈ ఓట్లు వేయకుండా, ముసలి వాళ్ళకి ఏం తెలుసు అని ఇంటి దగ్గర కూర్చుంటారు వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళకి ఓట్లు మైదాకులు వేసి ఓటు వేయకుండా చేస్తారు. అంటే ఇలాంటి చిల్లర చేతలు చేసి బీజేపీ పార్టీ వాళ్ళ నైతిక విలువలను కోల్పోతుంది. సో ఎందుకు బీజేపీ పడిపోతుంది అంటారు మీరు? బీజేపీ సిద్ధాంతాలు గొప్పగా ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి రాజగోపాల్ అయితే ఉన్నారో వాళ్ళు కోట్లరెడ్డి ఆ పేరు మొత్తం తెలుసు. ఆయన ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ఎమ్మెల్యే చేశారు. ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారు ఆలోచన చేస్తే అందరూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు నిన్నగా మొన్న 3-4 రోజుల క్రితం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే, ఎమ్మెల్యేలను కొనుగోలు విషయం. అంటే కేసీఆర్ వైపు ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఈజీగా గెలుస్తుంది, బీజేపీ పార్టీ ఓడిపోతుంది.
ఇదే కారణం, మెయిన్ కారణమా? వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి ఏమన్న పరిస్థితి? వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి వ్యక్తి మంచివాడు ఉండొచ్చు, కొందరికి సాయం చేసి చేయలేదు అంటలేను, కానీ ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజలకు ఏం చేసిన అనేది అందరూ గమనించాలి. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ సెకండ్ లీడ్ వస్తుందండి, బీజేపీ థర్డ్ లిస్ట్లో ఉంటుంది. టీఆర్ఎస్ వాళ్ళు సెకండ్ వస్తారని డంక బజాయిస్తారు, కారణం? కారణం ఏంటంటే పూర్తిగా ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు చౌటుప్పల్ మండలంలో ఎంతో మందిని కొనుగోలు చేయాలని చూసారు. అదే ప్రతి గ్రామాల పొంటి వెళ్తూ ఉంటే బీజేపీ అంటే తరిమే పరిస్థితి. అదే కాంగ్రెస్ వాళ్ళు ఏ ఒక్కరైనా తరిమారా? లేదు కదా. సో మొత్తం మీద చూస్తే మీ ఈ చౌటుప్పల్లో ఎంత లీడ్ ఉండే అవకాశం ఉంది? చౌటుప్పల్లో దాదాపు 20,000 10,000 నుంచి 15,000 మధ్య లీడ్ వస్తుందండి టీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళు కూడా కౌన్సిలర్గా కొంతమంది కౌన్సిలర్ ఆల్రెడీ వాళ్ళు బీజేపీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ బీజేపీలో పోయి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాక వాళ్ళు నచ్చకనే వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. అంటే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్పారు, మీరు ఏ పార్టీలో ఉన్నారు బాబు, మీరు మంచిగా ఉండండి, మీకు సాయం చేస్తామని చెప్తే వాళ్ళు విలువలు నచ్చి వాళ్ళు వచ్చారు తప్ప ఏ డబ్బులకు లొంగి ప్రలోభాలకు లొంగి అయితే పోలేదు. ఏం చెప్పబోతున్నారు ఈ సభ ద్వారా కేసీఆర్? ఈరోజు కేటీఆర్ గారు దత్తకాయ తీసుకొని చెప్పిన విషయాన్ని కేసీఆర్ గారు చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు డిగ్రీ కాలేజ్ చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ గురించి గతంలో కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. నాకు తెలిసి ఈరోజు ఆ హామీ కూడా నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇంకా కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆయన సొంతంగా చెప్పేవి ఉన్నాయి. ఈరోజు మీటింగ్ దాదాపు లక్ష మంది సుమారు 1,00,000 అని చెప్పారు, దాదాపు అంతకు మించి అవుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్తారు? మీ మీ యొక్క ర్యాలీ ఎలా ఉంటుంది? మా కాల్ నుంచి దాదాపు ఒక 500 నుంచి 1000 మధ్య వెళ్తాం. మా వాళ్ళు మొత్తం 1100-1200 మంది బస్సుల నుండి టోటల్గా. అదేవిధంగా బస్సులు కాకుండా ఎక్స్ట్రా కార్లలో వెళ్తున్నాం. ఇంకా సో చాలామంది అంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వచ్చినటువంటి ప్రజలందరూ మందు మద్యము ఇవన్నీ పంచుతారంటారు, ఇది ఇంత వాస్తవం ఉందా? ఒక టీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడానికి కాకపోతే ఎవరు పంచదండి డబ్బులు మందు? ఇవాళ రేపు పంచుతుండొచ్చు డబ్బులు మందు, ఎవరైనా అది చెప్పుకొని ఎవరు పంచారు. బురద జల్లడానికి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పారు. దాదాపు ఈ గ్రామాలలో దాదాపు వాళ్ళు డబ్బలలో పెట్టి డ్రమ్ములు ఉంటాయి కదా, డ్రమ్లలో పెట్టి ఐస్ గడ్డలు వేసి వాళ్ళు వస్తారు. ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇంకా పంచలేదు. థ్యాంక్ యూ.